సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మొంతా బీభత్సం, గాలులు వర్షాలతో కుదిపేసిన తుఫాన్, మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటు, అమెజాన్లో 30,000 ఉద్యోగుల తొలగింపు, చేయని నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం, వైద్యులను కాపాడుకుంటే సమాజం క్షమించదు, అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్, ప్రజాభీష్టం పాలనా సౌలభ్యం, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇవే ముఖ్యం సీఎం చంద్రబాబు, బుడమేరు వరద అపోహలు నమ్మొద్దు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, తుఫాన్ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి సీఎం చంద్రబాబు, గుండె జబ్బులను దరిచేరకుండా చేసే జామా. ఈరోజు వార్తలను చూద్దాం. మొంతా బీభత్సం, గాలులు వర్షాలతో కుదిపేసిన తుఫాన్. తీవ్ర తుఫాన్ మొంతా బీభత్సం సృష్టించింది. హోరు గాలులు జోరు వానలతో వణికించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. అప్పుడప్పుడు వాయువేగం 110 కిలోమీటర్లకు చేరింది. తీవ్ర తుఫాన్ కారణంగా మంగళవారం తీర ప్రాంతమంతా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రధానంగా 7 జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు కోకటి వేళ్లతో సహా కూలిపోయాయి. తీవ్ర గాలుల తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోవడంతో కృష్ణా జిల్లా తీర ప్రాంతమంతా అంధకారం అలుముకుంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరిక జారీ చేశారు. కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది. మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటు. మావోయిస్ట్ పార్టీలో లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం మరో 2 అగ్రనేతలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ శంకరన్న అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ బండి దాదా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీరిద్దరూ లొంగిపోయారని డీజీపీ తెలిపారు. పుల్లూరి ప్రసాదరావు పేరిట 25 లక్షల రూపాయల రివార్డు, బండి ప్రకాష్ పేరిట 20 లక్షల రూపాయల రివార్డు ఉండగా ఆ మొత్తానికి సంబంధించిన డీడీలను వారికి డీజీపీ అందజేశారు. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని శివధర్ రెడ్డి వెల్లడించారు. అమెజాన్లో 30,000 ఉద్యోగుల తొలగింపు. అమెజాన్ కంపెనీ సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీ చరిత్రలో ఇంత ఎక్కువ మందిని తొలగించనుండడం ఇదే ప్రథమం. వ్యయాలు తగ్గించుకోవడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, యాంత్రీకరణను వేగవంతం చేయడం లక్ష్యంగా ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోత విధించనుంది. ఈ వారమే ఈమెయిల్ల ద్వారా సంబంధిత ఉద్యోగులకు సమాచారాన్ని పంపించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెజాన్లో మొత్తం 15.5 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో కార్పొరేట్ ఉద్యోగులు 3.5 లక్షల మంది ఉన్నారు. కార్పొరేట్ ఉద్యోగుల్లోనే సుమారు 10% మందిని తొలగించనుండడం గమనార్హం. చేయని నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం. తప్పుడు అభియోగాల కారణంగా శిక్షపడి జైలు పాలైన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. వ్యవస్థ ఆ వ్యక్తిని బలిపశువును చేసినట్టుగాని, తప్పుడు సాక్ష్యాలను కావాలని సృష్టించినట్టుగాని తేలిన కేసుల్లో నష్టపరిహార అంశాన్ని పరిగణించాలని యోచిస్తోంది. ఒకవేళ ఆ బాధితుడు నిర్దోషిగా అనంతరకాలంలో బయటకు వచ్చినప్పటికీ జైలులో అతడు కోల్పోయిన విలువైన జీవితాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇందులోని సంక్లిష్ట అంశాలను, ప్రక్రియలోని చిక్కులను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో తమకు సహకరించాల్సిందిగా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్లను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ కోరింది. దేశంలో శిక్షలు పడుతున్న కేసులు కేవలం 54% ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా బెంచ్ గుర్తు చేసింది. పోలీసులు పెట్టిన తప్పుడు కేసులో 12 ఏళ్లు జైల్లో గడిపిన వ్యక్తి వేసిన పిటిషన్పై బెంచ్ విచారించే సందర్భంలో నష్టపరిహారం అంశం చర్చకు వచ్చింది. ఆ వ్యక్తి పేదవాడు, మైనర్ బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటూ
ఆయన ఇటీవల వరకు జైల్లో ఉన్నారు. థానే కోర్టు 2019లో మరణశిక్ష విధించడంతో కారాగార వాసం చేస్తూ సుప్రీంకోర్టులో ఆ తీర్పును ఆయన సవాల్ చేశారు. చివరకు ఆయనపై పోలీసులు నమోదు చేసినవి తప్పుడు అభియోగాలు అని తేలడంతో సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. అయితే తాను జైలులో ఇన్నాళ్లు కోల్పోయిన జీవితాన్ని పరిగణలోకి తీసుకుని నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ ఇలాంటి వ్యక్తులకు తప్పక నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. వైద్యులను కాపాడుకుంటే సమాజం క్షమించదు. వైద్యులు ఆరోగ్య సిబ్బందికి అండగా నిలిచి వారిని రక్షించుకోకపోతే సమాజం న్యాయ వ్యవస్థను క్షమించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో సేవలు అందించి మరణించిన ప్రైవేట్ వైద్య సిబ్బందికి బీమా పరిహారం చెల్లించకపోవడాన్ని తప్పుపట్టింది. వారికి బీమా పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం మౌఖికంగా ఆదేశించింది. వారు ప్రభుత్వ విధుల్లో లేరని, లాభాపేక్ష ఉన్న ఆసుపత్రుల్లో పనిచేస్తున్నందున బీమా పరిహారానికి అర్హులు కారంటూ చెప్పడం తగదని పేర్కొంది. పరిహారం చెల్లించడానికి ప్రధానమంత్రి బీమా పథకం కాకుండా ఇతర పథకాలు ఉంటే వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించింది. దీని కింద ప్రభుత్వం 50 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్. నేటి టెక్ యుగంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకునేందుకు తగిన అర్హతలు లేకుండానే క్రియేటర్లు ఆరోగ్య సూచనల నుంచి ఆర్థికపరమైన అంశాలపై వరకు సూచనలు చేస్తుంటారు. వారు చెప్పేవన్నీ నిజమని కొంతమంది భావిస్తుంటారు. ఈ విధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో చైనా పలు కీలక నియంత్రణలు తీసుకొచ్చింది. ఆరోగ్యం, చట్టాలు, విద్య, ఆర్థికం వంటి కీలక అంశాలపై ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చర్చించాలంటే తగిన అధికారిక అర్హత ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 25 నుంచి కొత్త ఇన్ఫ్లుయెన్సర్ల చట్టం ఆ దేశంలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లు పైన పేర్కొన్న అంశాలపై పోస్టులు చేయాలంటే తమ నైపుణ్యానికి సంబంధించిన డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి ఆధారాలు చూపాల్సి ఉంటుందని మొరాకో న్యూస్ నివేదించింది. ప్రజాభీష్టం, పాలనా సౌలభ్యం, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇవే ముఖ్యం. సీఎం చంద్రబాబు. ప్రజాభీష్టం, పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగానే మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేసి సిఫార్సులు అందించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటి వరకు 12,000 వినతులు వచ్చాయి. జిల్లాల నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలతో ఆ శాఖ నివేదిక రూపొందించింది. దానిపై ఉపసంఘం చర్చించింది. జిల్లాల్లో పర్యటించి ప్రజాప్రతినిధులు, పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని ఉపసంఘం భావించినా అది జరగలేదు. దీంతో ఈ విషయంలో అనుకున్నంత వేగంగా చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం సదరు ఉపసంఘంతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ఓ నివేదిక సమర్పించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటిదాకా వచ్చిన ప్రతిపాదనలు, పరిశీలనలో ఉన్న అంశాలపై ఆ శాఖ ఇన్ఛార్జ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బుడమేరు వరద అపోహలు నమ్మొద్దు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు. మొంతా తుఫాను ప్రభావంతో కురిసే వర్షాలకు బుడమేరు పొంగుతుందని జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పనికట్టుకుని దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని తెలిపారు. బుడమేరు వాస్తవ ప్రత్యక్ష ప్రవాహ దృశ్యాన్ని డ్రోన్ల సాయంతో చిత్రీకరించి సదరు ఫోటోలను మంగళవారం ఆయన మీడియాకు విడుదల చేశారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మున్నేరు, బుడమేరు, కట్టలేరు, వైరా తదితర వాగులను అన్నింటినీ నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి
డ్రోన్ల సాయంతో వాగులను పరిశీలిస్తున్నామని తెలిపారు. వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సంబంధిత సమాచారాన్ని కంట్రోల్ రూమ్లకు చేరవేస్తున్నామన్నారు. వాగుల్లో నీటి ప్రవాహ స్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి వాగుల్లో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే ప్రజలకు వెంటనే తెలియజేస్తామన్నారు. బుడమేరుపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. తుఫాన్ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి. సీఎం చంద్రబాబు. మొంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజలకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఆయన అమరావతి సచివాలయంలోనే ఉండి విరామం లేకుండా వరుస సమీక్షలు జరిపారు. ఆర్టీజీఎస్ నుంచి 3 సార్లు సమీక్షలు చేసిన ఆయన 2 సార్లు కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్లు జరిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పారు. గుండె జబ్బులను దరిచేరనివ్వకుండా చేసే జామ. సి విటమిన్కి చిరునామాగా చెప్పే పండ్లలో మొదటిగా నిలబడేది ఖచ్చితంగా జామే. నోటికి కమ్మటి రుచిని ఇవ్వడమే కాదు, ఖనిజాలు, విటమిన్లతో శరీరానికి కావలసిన పోషకాలని అందిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎన్నో రోగాలకు అడ్డుకట్ట వేస్తుంది జామ. వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలోనూ ఎంతో సాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులోని అధిక పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. రోజు జామను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులు దరిచేరవు. దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో తక్కువ క్యాలరీలు, అధిక పీచు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి జామ చక్కటి ఆహారం. జామలోని సి విటమిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మరో 37 రైలు సర్వీసులు రద్దు. మొంతా తుఫాను నేపథ్యంలో ఈ రోజు నడిచే 37 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 14 ఏవో, 28 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు పదోన్నతులు. రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. 14 మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 28 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బాక్సింగ్ కప్ బరిలో నిఖత్. ప్రపంచ బాక్సింగ్ కప్లో పాల్గొనే భారత బృందాన్ని జాతీయ బాక్సింగ్ సమాఖ్య వెల్లడించింది. మహిళల 51 కిలోల విభాగంలో ప్రపంచ మాజీ ఛాంపియన్ నిఖత్ జరీన్ బరిలోకి దిగుతోంది. ఆసియా అథ్లెటిక్స్ ఈవెంట్లకు భారత్ బిడ్లు. ఒలింపిక్స్ లాంటి మెగా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్న భారత్ అందుకు సన్నాహకంగా పలు ఈవెంట్ల నిర్వహణకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. తాజాగా 2028 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్, 2026 ఆసియా రిలే ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్లు దాఖలు చేసింది. అదరగొట్టిన భరత్. తెలుగు టైటాన్ స్టార్ ఆల్రౌండర్ భరత్ హుడా 23 పాయింట్లతో చెలరేగడంతో ప్రో కబడ్డీ లీగ్లో ఆ జట్టు ట్రోఫీని ముద్దాడేందుకు 2 విజయాల దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్ 3లో టైటాన్స్ 46-39తో బలమైన పట్నా పైరేట్స్ను ఓడించి క్వాలిఫైయర్ 2 పోరుకు అర్హత సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.